మదీనాగూడలో ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రంలో ఈరోజు మనం ఉన్నాము. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క సెట్స్ని వేయటం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ గుట్ట మీద అనేక రకాల దేవతామూర్తులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరిగింది. సో ఇది శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు, ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆలయాన్ని అయితే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఎటువంటి సెట్స్ వేశారు, ఏ విధంగా పూజా కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం అండి. సో చూసారు కదా, మనకి ఏంటంటే టెంపుల్కి రాగానే ఫస్ట్ అయితే విగ్రహాలు అయితే ఉండటం జరిగింది. సో నవగ్రహాలని దర్శించుకున్న తర్వాత మనకి నవగ్రహాల పక్కనే కూడా కూర్చున్నటువంటి శివయ్య యొక్క బొమ్మనైతే ఇక్కడ వీళ్ళు ఎంతో చక్కగా ఆర్ట్తోనైతే ప్రతిష్ఠించడం జరిగింది. నిజంగా చూడడానికి ఏంటంటే ఏదో మనకి నిజంగానే ఇక్కడ శివయ్య కూర్చున్నారా అన్నంత ఇదిగా అయితే ఇక్కడ మనకి ఈ సెట్ని అయితే వాళ్ళు వేయటం కూడా జరిగింది. సో ఈ సెట్ నుంచి మనం వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళగానే మనకి ఇక్కడ మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఇక్కడ నుంచి మనకి వెళ్తే కనుక మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు, అదేవిధంగా శివతత్వాలు, పంచతత్వాలు చూసుకుంటే భూతతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, అలా ఆకాశతత్వం, ఇలా పంచతత్వాలని కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠించి, అదేవిధంగా ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే చక్కగా శివలింగము అండ్ అదేవిధంగా ఏనుగులతోనే ఉన్నటువంటి శివలింగాన్ని అయితే కూడా మనకి ఇక్కడ ఎంతో చక్కగా, అసలు ఈ ఆర్ట్ వర్క్కి మనం అయితే కూడా మెస్మరైజ్ అవ్వచ్చు. శుభ్రంగా ఎంతో చక్కగా మనకి ఇక్కడ ఆర్ట్ వర్క్ని అయితే కనుక చేస్తున్నారు. అదేవిధంగా శివలింగాన్ని నాగుపాముతో సహా మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం ఇక్కడ శివుని యొక్క పంచతత్వాలని చూసిన తర్వాత మనకి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సోమనాథుని టెంపుల్ చూసారు కదా. సోమనాథ్లోని శివలింగం ఎటువంటి ఆకృతిలో ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనకి సోమనాథ టెంపుల్ని అయితే మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఆ తర్వాత మనకి మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి తాలూకా రూపాన్ని అయితే మన కోసం ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. తర్వాత మహాకాళేశ్వర స్వామి. సో ఒక్కొక్క ఆకృతిని మనకి ఏంటంటే అచ్చం అక్కడ మనకి మెయిన్ గుళ్ళో ఏ విధంగా అయితే శివాకృతులు ఉంటాయో అదే విధంగా మనకి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ అలాగే మనకి ఓంకారేశ్వర టెంపుల్ని మన కళ్ళకు కట్టినట్టుగా కూడా, అంటే టెంపుల్లో ఉన్నటువంటి శివలింగం ఏ ఆకృతిలో ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మనకి ఇక్కడ ఆర్ట్ని అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా బైద్యనాథేశ్వర టెంపుల్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి భీమశంకర టెంపుల్, ఇలా మనకి ఇక్కడ ఒక్క పార్ట్లోనే వచ్చేసి మనకి ఒక ఆరు శివలింగాలను అయితే, ద్వాదశ లింగాల్లోనే ఒక 6 లింగాలను అయితే మన కోసం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా చూడండి, మనకి మనం ఒక గుహలోకి వెళ్ళి ద్వాదశ లింగాలని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా చక్కగా ఆర్ట్ని అయితే ఇక్కడ డిజైన్ చేయటం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మెయిన్ శివాలయానికి కూడా ఒక సెట్ని వేసి ఇక్కడ మన కోసం అయితే ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. సో మనం అక్కడ అటువైపు ఒక 6 శివలింగాలని చూసాం కదా. సో ఇక్కడ మన కోసం మిగిలిన శివలింగాలని ఇక్కడ ఇటువైపు అయితే కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ టెంపుల్లో ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు అందరినీ కూడా ఉన్నారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ రామేశ్వరం టెంపుల్ని, అలాగే నాగేశ్వర టెంపుల్ని, అలా అంటే మనకి ఒక్కొక్క టెంపుల్లో ఏ విధంగా అయితే శివుని యొక్క లింగాలు ఉంటాయో అదే విధంగా మన కోసం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే కాశీ విశ్వేశ్వర టెంపుల్ని, విశ్వనాథ స్వామి టెంపుల్ని, అలాగే త్రయంబకేశ్వరం చూసారు కదా. త్రయంబకేశ్వరంలో మనకి లింగం అనేది కూడా లోపలికి ఉంటుంది. సేమ్ అదే విధంగా మన కోసం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కేదారేశ్వర టెంపుల్, కేదారేశ్వర స్వామి టెంపుల్లోనైతే మనకి శివాలయం మనకి ఎక్కడ కూడా మనకి లింగాకృతిలో ఉంటుంది. కానీ కేదారేశ్వరంలో అంటే మెయిన్గా ఏంటంటే విష్ణువు శివుడిని కలిపిన రూపం కాబట్టి అక్కడ మనకి కేదారేశ్వర్లోని లింగం రూపంలో కాకుండా ఒక రాయి రూపంలో మనకి అనిపిస్తుంది. నెక్స్ట్
కృష్ణేశ్వర టెంపుల్. ఇదే మనకి లాస్ట్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనే ఇదే మనకి లాస్ట్ టెంపుల్. ఈ విధంగా అంటే మనకి ఎక్కడికో వెళ్ళి ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే మనం చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకి కళ్ళకు కట్టినట్టుగా కూడా ఇక్కడ టెంపుల్ సెట్ వేయటం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ ధర్మపురి క్షేత్రంలోని భక్తుల యొక్క సౌకర్యార్థం కూడా మంచిగా శివరాత్రి సందర్భంగా ఇక్కడ మంచి సెట్ వేసి మనకి దర్శనాలను అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ధర్మపురి క్షేత్రంలోని ఒక శివాలయం మాత్రమే కాదు, మనకి ఇక్కడ సాయిబాబా గుడి కానీ, అలాగే కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్, అదేవిధంగా అమ్మవారి టెంపుల్, ఇలా రకరకాల టెంపుల్స్ అయితే కూడా ఉన్నాయి. సో చూసారు కదా, మనకి ఇక్కడ ధర్మపురి క్షేత్రంలోని మన భక్తులకి సౌకర్యార్థం కూడా ఇక్కడ మనకి శివలింగాల యొక్క సెట్స్ని వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కొండ మీద గుట్ట మీద ఉండటం జరిగింది. సో ఎవరైనా సరే ధర్మపురి క్షేత్రాన్ని దర్శించాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ మనకి మదీనాగూడలో ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రానికి రావచ్చు. ఒకే చోట మనకి శివుణ్ణి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని, ఇంకా మిగతా దేవుళ్ళని అందరినీ కూడా మీరు ఇక్కడే ఒకే చోట దర్శించుకొని తరించవచ్చు. ఎందుకంటే ఈ ఆలయం చాలా పురాతనమైందని ఇక్కడ స్థానికులు చెప్తున్నమాట. సో మీలో ఎవరైనా దర్శించుకోవాలంటే తప్పకుండా ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. కెమెరామ్యాన్ డానియల్తో కీర్తి, సైనింగ్ ఆఫ్.